హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు ఆమలెడ్డి అఫీషియల్. నేనైతే ఇప్పుడే ఈవినింగ్ ఇప్పటికే పైకొచ్చేసాను. పైకొచ్చేసి టీ పెట్టి పిల్లలకైతే బూస్ట్ పాలు పోసి ఇచ్చేసాను. వాళ్ళు తాగారు. మా హస్బెండ్కి అయితే టీ పెట్టి ఇచ్చేసారనమాట. మీతో ఒక చిన్న 5 మినిట్స్ మాట్లాడదామని అయితే వీడియోస్ తీస్తున్నాను. ఆల్రెడీ తమ్మే చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, ఏం చెప్దాం అనుకుంటున్నానో ఒక 5 మినిట్స్ అయితే వినండి అంతే. అంతకుమించి అయితే ఏం లేదు. మనకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు, వ్యూస్ వస్తలేవు అని ఏం టెన్షన్ పడకండి. వస్తే రాని, లేకుంటే లేదు. డైలీ మాత్రం ఒకటే చెప్తున్నా నేను, డైలీ మాత్రం వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అలా చేస్తేనే మన మన ఛానల్ అనేది కంటిన్యూ అవుతుంది, లేకపోతే కంటిన్యూ కాదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నాది కూడా చిన్న ఛానలే. నాకు కూడా నేను 1 ఇయర్ కూడా అవుతలేదు నేను స్టార్ట్ చేసి. ఒక 5 మంత్స్ అయితే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇక 1 ఇయర్ వరకు మానిటేషన్ అవుతుందో కాదో, వ్యూస్ వస్తాయో, సబ్స్క్రైబర్స్ వస్తాయో రావో అది దేవునికి తెలుసు. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఒకవేళ నా కంటెంట్ నుంచి నేను జెన్యూన్గా అయితే నేను ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ వస్తే నా అదృష్టం, పర్లేదనుకో సంతోషపడతాను. అంటే పర్లేదు నేను ఇది చేసినా అని చెప్పేసి నా పరంగా నేను సంతోషపడతాను అన్నమాట. ఒక్కటే నేను చెప్తున్నాను, ఏమంటున్నా అంటే వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ వస్తలేవు అని చెప్పేసి మీరు మాత్రం ఛానల్ మాత్రం ఆపేయద్దు. ఖచ్చితంగా ఇలానే కంటిన్యూ చేయండి. ఎందుకంటే అలా కంటిన్యూ చేస్తేనే మనకు వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ అనేవి వస్తాయి. నాకు కూడా ఏం వస్తలేవండి, అది టైంని బట్టి ఉంటుంది. అది లక్ ఉండాలి దేనికైనా. ఖచ్చితంగా అదే చెప్దామని నేనైతే ఒక చిన్న వీడియో అయితే మీకు ఇస్తున్నాను. ఎందుకంటే అయ్యో మన సబ్స్క్రైబర్స్ వస్తలేవు, వ్యూస్ వస్తలేవు, ఎందుకులే మనము ఆపేద్దాం వీడియో అని మాత్రం అస్సలకే అనుకోకండి. ఖచ్చితంగా డైలీ ఒక 3-4 షార్ట్ వీడియోస్ అన్నా, లేకపోతే ఒక లాంగ్ వీడియో 2 వీడియోస్ అన్నా లాంగ్ వీడియోస్ తీయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ తీస్తే మాత్రం ఖచ్చితంగా వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఒక 2 అవర్స్ అన్నా, 1 అవర్ అన్నా పెరుగుతుంది. అలా కూడా మనకు బెనిఫిట్ అయిపోతుంది కదా. చెప్పలేము, కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కొంత నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, నచ్చిన వాళ్ళు నా సబ్స్క్రైబ్ చేసుకోరు, చూస్తారు. అలా కూడా వ్యూస్ పెరుగుతాయి కదా. అరే దీన్ని ఏమో ఉంది అది చూద్దామని ఇప్పుడు చాలామంది వ్లాగ్స్ ఇస్తున్నారు. దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు డైలీ అప్లోడ్ చేయండి. డైలీ షార్ట్ వీడియోస్ పెట్టండి, డైలీ లాంగ్ వీడియోస్ పెట్టండి. అలా అయితేనే మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. వాచ్ అవర్స్ పెరగాలంటే ఖచ్చితంగా డైలీ మనము వీడియోస్ పెడితేనే మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఒకరు వ్యూస్ రాలేవు, సబ్స్క్రైబర్స్ రాలేవు అని టెన్షన్ పడకండి. ఎప్పుడైనా రాని, మనకు నచ్చిన విధంగా, మనకు వచ్చిన భాషలో, మనకు ఎలా తోస్తే అలా అంటే ఇప్పుడు మన కంటెంట్ అనేది ఉపయోగం, యూజ్ ఉన్న కంటెంట్ చేయండి. ఒక 10 మందికి ఉపయోగపడేలా కంటెంట్ చేస్తేనే జనాలు నచ్చుతుంది. కొంతమంది బ్లాగ్ తీసిన కొంతమంది నచ్చుతుంది, కొంతమంది ఏదైనా కుకింగ్ గురించి, దీని గురించి తీస్తారు. కానీ నేను ఏం చెప్తున్నానంటే డైలీ అప్లోడ్ చేయండి. డైలీ అప్లోడ్ చేస్తేనే వ్యూస్ పెరుగుతాయి. ఒక రోజు కాకుండా ఒక రోజు చూస్తారని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా పక్కనున్న గంట బిల్ల క్లిక్ చేయండి. మీకు ఏ వీడియో నోటిఫికేషన్ అయినా వస్తుంది. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.